వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని ప్రజాభవన్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఎలాంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకుండా అట్టడుగు స్థాయి నుండి ప్రజా నాయకుడిగా ఎదిగారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా విజయం సాధించి ప్రజాసేవలో అడుగుపెట్టి తన శ్రమ, కృషి, పట్టుదలతో ఎమ్మెల్సీగా, అనంతరం ఎమ్మెల్యేగా, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగారని అన్నారు. ఆయన దూకుడు, ప్రజా వ్యూహాలు, పదునైన రాజకీయ దృష్టితో ప్రజల మన్ననలు పొందారు అని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఉండి తెలంగాణ ప్రజల ఆశయాలను నెరవేర్చేలా పరిపాలించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిరినాకి నవీన్, పలువురు ముఖ్య నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు గౌరవ బయట నాయకులందరూ లోపలికి రావాల్సిందిగా కోరుచున్నాం. ఏర్పాటు చేసుకున్నటువంటి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి గౌరవ శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర గారికి, ఐఎన్టీసీ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణరాజు గారికి, తిరుపాక నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గారికి, మహిళా కాంగ్రెస్ మండల అధ్యక్షులు కోరపూడి సౌజన్య గారికి, మరియు మండల కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ నుంచి, నియోజకవర్గ వ్యాప్తం నుంచి వచ్చినటువంటి జిల్లాలందరూ కూడా మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన తెలంగాణ రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోవడానికి ముఖ్య నాయకులు ఆ రోజు గడిల పాలన, దొరల పాలన నుంచి కాంగ్రెస్ శ్రేణుల్ని ఉత్తేజపరిచి ప్రజల్లో చైతన్యాన్ని నింపి తెలంగాణ రాష్ట్రంలో కళ సాకారం చేసి తెలంగాణ రాష్ట్రంలో 6 గ్యారెంటీల పథకాలు కూడా అమలు చేసి ఈరోజు ప్రజలు ప్రశాంతంగా తెలంగాణ రాష్ట్రంలో మనం నిద్రిస్తున్న సమయం అందరికీ ఇచ్చిన యొక్క గంట మన రేవంత్ రెడ్డి గారిది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారు వారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఒక మాట్లాడవలసిందిగా
కోరుతున్నాం. మనందరి ప్రియతమ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మండల టౌన్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాలకు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించడానికి ఇచ్చేసినటువంటి మహిళా సోదరీమణులకు, అదేవిధంగా నాయకులకు, కార్యకర్తలకు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పీర్నాయక్ నవీన్ గారికి, ఇంకా వివిధ హోదాలో ఉన్నటువంటి మన సింగరేణి ఐఎన్టీసీ వైస్ ప్రెసిడెంట్ కిషన్ రాజు గారు, సీనియర్ నాయకులు పి రాజు గారు, మన యూత్ నియోజకవర్గ అధ్యక్షులు కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి గారు, మన ఐఎన్టీసీ రాష్ట్ర నాయకులు సామా శ్రీనివాస్ రెడ్డి గారు, అశ్వాపురం ఎక్స్ఎంపీపీ గారు ఓసా అనిల్ కుమార్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. మన మనుగూరు దేవాలయం చైర్మన్ గారు కూచిపూడి బాబు గారు, మన ఎక్స్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు వరుస ఆనంద్ గారు, మహిళా నాయకురాలు మన సౌజన్య గారు, కనకలక్ష్మి గారు, వరలక్ష్మి గారు, ఇక పాల్గొన్నటువంటి మన మహిళా సోదరులందరికీ అందరూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదినం 56వ దినోత్సవాన్ని మనం ఇవాళ జరుపుకుంటా ఉన్నాం. పుట్టినరోజు దినోత్సవాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ మన రేవంత్ రెడ్డి గారి దినోత్సవాన్ని మనం జరుపుకోవడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కోసం అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతా ఉన్నారు. ప్రతి సంక్షేమ కార్యక్రమం ప్రతి పేద కుటుంబం మరి ఇవాళ ఇంటికి వెళ్తుందంటే మరి అక్కడ ఉన్న పేదవాళ్ళ యొక్క బాధలు కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు ఇవాళ మన ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు బలంగా జనంలోకి వెళ్తా ఉన్నాయి. దాన్ని మన పూర్తి స్థాయిలో మన ప్రభుత్వం చేసేటటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని క్షేత్ర స్థాయిలోకి మనం తీసుకెళ్లినప్పుడే దానికి సార్థకత ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మన శ్రేణులందరూ కూడా మన ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేస్తూ ఉంటుంది. మేము ఈ గ్రామాల్లో తప్పనిసరిగా 10 మంది కూర్చున్నప్పుడు ఈ చర్చ పెట్టినట్లయితే వాళ్ళకు కూడా తెలుస్తాయి. కాబట్టి మన ప్రభుత్వం ఏ మంచి పనులు చేస్తా ఉంది వచ్చిన తర్వాత అనేది తెలియజేయాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. మరి ప్రతిపక్షాలు ఎంతసేపు మన ప్రభుత్వం తిట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా అబద్ధం మాటలు, మరి అందులో వాస్తవం లేదనేది ప్రజలకు తెలియాలి. తెలిసినప్పుడే మనకు మన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు 12వ తారీఖు కేబినెట్ సమావేశం ఉంది. 100% రేపు బోర్డు వస్తూ ఉంది. అందరూ కూడా శ్రేణులందరూ కూడా మరి రేపు స్థానిక ఎన్నికలకు సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా ఈ మనుగూరు మండలం వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా సందర్భాన్ని తెలియజేసుకుంటూ ఈ రోజున మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నా తరఫున, పినపాక నియోజకవర్గ ప్రజల తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున అందరికీ రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ ధన్యవాదాలు. మన గౌరవ శాసనసభ్యులు గారి చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది. కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై వెంకటేశ్వర గారి నాయకత్వం, జై వెంకటేశ్వర గారి నాయకత్వం.